ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోనే ఒక మహిళకు రక్షణ లేకుండా పోతే రాష్ట్రంలోని మహిళలందరికీ ఏ విధమైన రక్షణ ఉంటుంది అనేది చాలామంది యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన విషయము వీడియో బయటికి వచ్చేంత వరకు తెలియదు. ఆమె తన చిన్న పిల్లోడైనటువంటి కొడుకుతో నారాయణపురం వచ్చింది. వాళ్ళు భార్యాభర్తలిద్దరూ నారాయణపురంలో ఉంటూ ఏవో చిన్న చితక పనులు చేసుకొని బతికేవాళ్ళు. ఈ నారాయణపురంలో ఉంటున్నటువంటి శిరీష భర్త తిమ్మరాయప్ప, ఇతను మునికన్నప్ప అనే అతని దగ్గర నారాయణపురంలోనే ఒక 80,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పును తీర్చడం చేతగాలేదు. విధి లేక గ్రామంలో నుంచి పరారైపోయాడు. ఎటుపోయాడో భార్యకు కూడా తెలియదు. ఇక అక్కడ భార్య ఒక్కటి బతకలేక తన తల్లి ఇంటి వద్దకు వెళ్ళిపోయింది. ఆ తల్లి ఇల్లు శాంతిపురంలోని కెంచనబల్లలో ఉంటుంది. శాంతిపురంలోని కెంచనబల్లలో ఉన్న తల్లి ఇంటికి శిరీష వెళ్ళిపోయింది. అయితే పిల్లోడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడిని ఇక నారాయణపురం స్కూల్ నుంచి టీసీ తీసుకొని పోయి వాళ్ళ సొంత ఊరిలో వాళ్ళ తల్లిగారి ఊళ్ళ బనకనచెర్లలో చదివించుకుందామన్న ఉద్దేశంతో ఆమె పిల్లోడిని తీసుకొని నారాయణపురం స్కూల్కి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ మునికన్నప్ప, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు నలుగురు ఆమె దగ్గరికి పోయి, మీ భర్త అప్పు చేశాడు, ఊర్లో నుంచి పారిపోయాడు, నువ్వేం చేస్తున్నావు, అప్పు కడతావా చస్తావా అని చెప్పేసి గట్టిగా ఆమెను మందలించడం, బెదిరించడం చేశారు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఏదో కూలి పనులు చేసుకొని బతుకుతున్నాను, అలాంటి అప్పు నేను ఎట్లా కట్టగలను, కొంచెం టైం ఇవ్వండి, చూసి మా అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడి నేను డబ్బులు ఇచ్చే వ్యవహారాన్ని చూస్తానని చెప్పేసి ఆమె చెప్పింది. ఆమె చెప్తుండగానే వీళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి ఈ మునికన్నప్ప, ఆయన భార్య, వీళ్ళు ఆమెపై దాడి చేయడం, ఒక తాడు తీసుకురావడం, రోడ్డు పక్కన అక్కడే చెట్టు కట్టేయడం. ఆ పిల్లోడు స్కూల్ బ్యాగ్ తోటే ఆ చెట్టు వెనకనే ఉన్నటువంటి రాయి మీద కూర్చొని వాళ్ళ అమ్మను కట్టేస్తుంటే ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. అయినా పట్టించుకోలేదు. చెట్టు కట్టేసి తిట్టడంతో పాటు కొట్టడం, బూతులు తిట్టడం, అవి నిజానికి చెప్పటానికి వీలు కాని బూతులు కూడా తిట్టారు. ముఖం పైన ఉమ్మేశారు. నిజంగా ఒక మహిళ ఉండి, ఇప్పుడు మనం ఏమైతే చెప్తున్నా మునికన్నప్ప భార్య, ఆమె మునమ్మ ఆమె పేరు, ఆమె ఒక మహిళ ఉండి కూడా తోటి మహిళను ఎంతగా అవమానించిందంటే అది చెప్పలేనంత వింతగా అవమానించింది. దానిని చూస్తున్న వాళ్ళు, ఆ రోడ్డును పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా ఎవరు కూడా అసలు మరి దీన్ని నివారించడానికి కానీ ఎందుకు కట్టేశారని చెప్పి ప్రశ్నించి వదిలిపెట్టడానికి కానీ ప్రయత్నం చేయలేదు. అంటే ఆ కుటుంబము అంత రౌద్రమైన కుటుంబమా ఏంటి, ఎందుకు ఆ కుటుంబాన్ని చూసి భయపడ్డారు? అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా నియోజకవర్గానికి సంబంధించిన వాడు, పొరపాటున మేము తప్పు చేశామంటే మాకు ఏ శిక్ష ఉంటుందో ఊహించుకోలేము అనే భయం కూడా వాళ్ళలో కనపడలేదు. ఈ విధమైనటువంటి దారుణానికి పాల్పడటం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా వీడియోలు చూసిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆమెకు రక్షణ కల్పించాలని చెప్పిన తర్వాత పోలీసులకు వెళ్ళారు. మరి ఈ రాష్ట్రంలో హోంమంత్రి కూడా ఒక మహిళ చాలాసార్లు అన్ని సందర్భాల్లో స్పందిస్తుంటారు. ఈ విషయం మీద ఎందుకు స్పందించలేదు, ఏంటి పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఏంటి అనే చర్చ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొదలైంది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ సంఘటన జరగడం పట్ల చాలామంది తీవ్ర స్వరంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా స్పందించారు. కానీ ఏ ఒక్కరు కూడాను ఎందుకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి, ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల విషయంలో ఎందుకు దాన్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కోలేకపోతున్నారు, పోలీసులు
ప్రతిపక్షాల మీద కానీ లేకపోతే తప్పులు చేస్తున్నారని రాజకీయ నాయకులపైన కానీ తీసుకుంటున్న చర్యల విషయం చూస్తే ఇట్లాంటి నేరాల విషయంలో ఎందుకు దృష్టి పెట్టడం లేదనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ఈ రాష్ట్రంలో. చూద్దాం భవిష్యత్తులో మరి పోలీసులు ఇటువంటి చర్యలు జరగకుండా ఏం సంఘటనలు తీసుకుంటారు. నిజానికి ఈ కేసులో ముఖ్యమంత్రి స్పందన చాలా తీవ్రంగా ఉండటం వల్ల వీళ్లకు ఎటువంటి చట్టపరమైన న్యాయపరమైన అటువంటి న్యాయం జరుగుతుంది ఈ శిరీష కుటుంబానికి, లేకపోతే నిందితులైనటువంటి వాళ్లకు ఎటువంటి శిక్ష పడుద్దో ఆలోచించి చూద్దాం.